ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు దోర్నాల పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొని లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను సచివాలయ ఉద్యోగుల ద్వారా ఉదయం 6 గంటల నుండే పంపిణీ చేశామన్నారు. ముంతా తుఫాన్ సమయంలో దోర్నాల పట్టణంలో ఉన్న హైస్కూల్ పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి 39 కుటుంబాలకు ప్రభుత్వం నుండి లబ్ధిదారులకు నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో దోర్నాల మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరి హారిక, దోర్నాల టీడీపీ మండల అధ్యక్షులు ఎస్కే మాబు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. శ్రీ గూడూరి ఎరిక్షన్ సార్ గారు సార్ కూడా చెప్పడం జరిగింది. మేమంతా కూడా సార్ సూచనలంతా పాటించి రీహాబిలిటేషన్ సెంటర్ కి 65 మందిని చేర్చి ముందుగానే 10 రోజుల ముందుగానే ప్రభుత్వ యంత్రాంగం అంతటిని కూడా ముందుగానే అలర్ట్ చేసి ఒక వారం రోజుల నుంచే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగస్తులు కూడా ఉన్నారో వారందరికీ రేషన్ పంపిణీతో పాటు సార్ చేతుల మీదుగా నగదు పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ఈ విపత్తు ఏదైతే ఉందో ఈ మతా తుఫాన్ నాటికి రాష్ట్ర నాగమ్మ షేక్ గనీ సాహెబ్. మరి అదేవిధంగా తుఫాను సందర్భంగా ఎంతో నిరుపేదలు ఎవరైతే కూలి పనికి పోలేదో ఇంట్లో ఇబ్బందికరంగా ఉందో వాళ్ళందరూ కూడా వచ్చి రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉండటం జరిగింది. వాళ్ళందరూ కూడా బియ్యం అదేవిధంగా మిగతా వస్తువులన్నీ కూడా కందిపప్పు అయితేనేమి ఇలాంటివన్నీ కూడా ఇచ్చి వారికి ప్రతి మనిషికి 1000 రూపాయల లెక్కన ఆర్థిక సహాయాన్ని కూడా ఈ ప్రభుత్వం అందిస్తూ ఉంది. అవన్నీ కూడా సక్రమంగా సకాలంలో మీకు అందించబడతా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ తుఫాను సహాయ చర్యల్లో అధికారుల పాత్ర చాలా వేస్ట్గా ఉంది. ఇటు ప్రభుత్వ అధికారులు, పోలీస్ యంత్రాంగాన్ని రాత్రింబోలు కష్టపడి ఎవరిని కూడా ప్రాణ నష్టం జరగకుండా కాపలా కాసి వాగుల దగ్గర, చెరువుల దగ్గర, గుంటల దగ్గర కాపలాలు కాసి మన ప్రాణాలందరినీ కూడా కాపాడిన సందర్భంగా ఇటు ప్రభుత్వ అధికారులకు, పోలీస్ అధికారులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి 12 గంటలకి 12:30 అంతా కూడా కలెక్టర్ గారు వస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని వాటన్నింటిని కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు చేస్తున్నాను. థ్యాంక్ యూ.